హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు నవంబర్ 14కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ వొకాబులరీని మనం డిస్కస్ చేద్దాము. బిఫోర్ దట్, ఎల్టీఎక్స్ క్లాసెస్కి సంబంధించి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్, సిసాట్ దగ్గర నుంచి బ్యాంక్ ఎగ్జామ్స్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి కోచింగ్ అనేది ఇస్తారు. ఏ కోర్స్ జాయిన్ అయినా కూడా మీకు లైఫ్ టైం వెలిడిటీ అనేది ఉంటుంది. ఒకసారి అమౌంట్ పే చేసిన తర్వాత మీరు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేదాకా, మీరు అనుకున్న సబ్జెక్ట్ బాగా వచ్చేదాకా కూడా మీరు క్లాసెస్ వినొచ్చు. ముఖ్యంగా ఇంగ్లీష్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఒకటి ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ బ్యాచ్ పేరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఎవరైతే ఇంగ్లీష్ కి ఒక సపరేట్ బ్యాచ్ కావాలి అనుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే బ్యాచ్ కి జాయిన్ అవ్వచ్చు. ఇంగ్లీష్ మీద మంచి నాలెడ్జ్, మంచి కమాండ్ తెచ్చుకునేదాకా కూడా వాళ్ళు రెగ్యులర్ గా క్లాసెస్ వినొచ్చు. ఫర్దర్ గా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా టైమింగ్స్ కి సంబంధించి కానీ, ఫీ స్ట్రక్చర్స్ కి సంబంధించి కానీ, కోర్సెస్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నవంబర్ 14th హిందూ న్యూస్ పేపర్ లో వచ్చిన కొన్ని ముఖ్యమైన వొకాబులరీలోకి మనం కానీ వెళ్ళినట్టయితే, ఇక్కడ పేజ్ నెంబర్ 1 లో మనకి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. అదేంటో ఒకసారి చూద్దాము. పేజ్ నెంబర్ 1 లో మనకి మెయిన్ ఎడిషన్ లో, అంటే పేజ్ నెంబర్ 1 లోనే మనకి హెడ్లైన్స్ కానీ చూసినట్టయితే ఒక చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ కనిపించింది. 26 నక్సల్స్ కిల్డ్ అని చెప్పేసి. జనరల్ గా కిల్డ్ అంటే ఇక్కడ ఈ హెడ్లైన్స్ పెట్టేటప్పుడు వాళ్ళు గ్రామర్ వాడరు, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. 26 నక్సల్స్ ని చంపబడ్డారు అనేటప్పుడు ఏంటంటే వర్ అని వస్తుంది. అంటే ప్యాసివ్ వాయిస్ లో చెప్పేటప్పుడు జనరల్ గా వర్ కానీ హ్యావ్ బీన్ కానీ యూజ్ చేస్తాం. బట్ ఎప్పుడు కూడా హెడ్లైన్స్ లో ఏంటంటే త్వరగా అర్థం అవడానికి, పాయింట్ త్వరగా కన్వే అవడానికి వాళ్ళు చాలా సింపుల్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తూ ఉంటారు. బట్ వొకాబులరీకి సంబంధించి ఈ ఆర్టికల్లో ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చాయి. అదేంటో చూద్దాం. 3 మహారాష్ట్ర పోలీస్ మెన్ ఇంజూర్డ్ ఇన్ ద ఎన్కౌంటర్. ఎన్కౌంటర్ అంటే ఏంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఇన్ కేస్ ఈ వీడియో చూస్తున్న ఆస్పిరెంట్స్ లో ఎవరికైనా కూడా ఎన్కౌంటర్ అంటే వర్డ్ తెలియకపోయినా కూడా మీరు రాసుకోవచ్చు. అలాగే ఓవర్ 2 dozen నక్సల్స్ వర్ కిల్డ్ ఇన్ సాటర్డేస్ ఆపరేషన్, డజన్స్ ఆఫ్ సెక్యూరిటీ పర్సనల్. మీరు అబ్జర్వ్ చేసిన ప్రతిరోజు ఈ పదం ఎక్కడో ఒకటి మనకి కనిపిస్తూనే ఉంది. పర్సనల్, PERSONNEL అనే వర్డ్ మనకి రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే PERSONAL కి దీనికి ఉన్న డిఫరెన్స్ అంత ఇంపార్టెంట్ డిఫరెన్స్ కాబట్టి నేను ఎప్పుడు దీని గురించి చెప్తూ ఉంటాను. ఇక ఇందులో కానీ మనం వెళ్ళినట్టయితే ఆర్టికల్లోకి ఒకసారి మనం వెళ్దాము. కేర్ఫుల్ గా ఫాలో అవ్వండి. ఇందులో ఉన్న వొకాబులరీని మనం డిస్కస్ చేద్దాము. రైట్, మనం కానీ ఆర్టికల్లోకి వెళ్ళినట్టయితే చూడండి. అట్లీస్ట్ 26 నక్సల్స్ వర్ కిల్డ్ ఆన్ సాటర్డే ఇన్ అన్ ఎన్కౌంటర్ విత్ మహారాష్ట్ర పోలీస్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. టుడేస్ యాక్షన్ ఈస్ హిస్టోరిక్, నాట్ ఓన్లీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద స్టేట్ బట్ ఆల్సో ఆఫ్ ద కంట్రీ. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ పోలీస్. సో వాళ్ళు చేసిన ఈ యాక్షన్ ని వాళ్ళు సమర్థించుకుంటూ చాలా సక్సెస్ ని అచీవ్ చేశాను అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం ఎందులోకని వెళ్ళినట్టయితే, ద ఎన్కౌంటర్ రిపోర్టెడ్లీ టుక్ ప్లేస్ ఇన్ ద మార్నింగ్. ఎన్కౌంటర్ పొద్దున పూట జరిగిందట. ఏ C-60 పోలీస్ కమాండో వాజ్ కండక్టింగ్ ద సర్చ్ ఆపరేషన్ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇక్కడ కానీ మనం చూసినట్టయితే బాడీస్ రికవర్డ్ అనే హెడ్డింగ్ చూడండి. ఏ టీమ్ వాజ్ లెడ్ బై అడిషనల్ SP. 3 పోలీస్ ఆఫీసర్స్ వర్ ఇంజూర్డ్. 3 ఇంజూర్ అయ్యారు. తర్వాత ఇక్కడ చూస్తే చూడండి, we have recovered 26 bodies అన్న సెంటెన్స్ కింద చూడండి, ది ఐడెంటిటీ ఆఫ్ ద స్లెయిన్ నక్సల్స్ అనే వర్డ్ కనిపించింది. స్లెయిన్ నక్సల్స్. స్లెయిన్ అంటే యాక్చువల్ గా ఒక మంచి వొకాబులరీ అని చెప్పొచ్చు. స్లెయిన్ అంటే యాక్చువల్ గా చంపడం అమ్మ. స్లెయిన్ అంటే యాక్చువల్ గా కిల్ అనే మీనింగ్ వస్తుంది. తర్వాత చూడండి, ఎవరైతే చనిపోయారో యట్ టు బి అసెర్టైన్డ్ అన్నారు. వాళ్ళ వివరాలు ఇంకా తెలియాలి అన్నారు. సో ఈ ప్రాసెస్ లో అసెర్టైన్ అనే ఒక మంచి వర్డ్ అయితే యూజ్ చేశారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అసెర్టైన్? అసెర్టైన్ అంటే మీకు చాలా సింపుల్ గా చెప్పాలి అంటే అసెర్టైన్ అంటే వెల్లడించడం అంటాం, లేకపోతే నిర్ధారించడం అంటాం. ఓకేనా? సో మంచి వొకాబులరీ అయితే వచ్చింది. అసెర్టైన్ అనే వర్డ్ వచ్చింది, అలాగే స్లెయిన్ అనే వర్డ్ కూడా వచ్చింది. స్లెయిన్ అంటే చంపడం, కిల్. అసెర్టైన్ అంటే నిర్ధారించడం అంటాము. అసెర్టైన్ అంటే నిర్ధారించడం అంటాము. క్లియర్? ఒకసారి మన ఈ ఆర్టికల్లో కానీ ఎండింగ్ లోకి వెళ్ళినట్టయితే మనకి ఏదైనా ఒక వొకాబులరీ వచ్చిందేమో చూద్దాము. రైట్, సో ఇక్కడ కానీ చూస్తే మిస్టర్ వాల్సే పటేల్ సెడ్ ద పోలీస్ ఫర్ వెరిఫైయింగ్ అని చెప్పేసి హూ ఇస్ వన్ ఆఫ్ ద వాంటెడ్ అక్యూజ్డ్. రెగ్యులర్ గా మనకి న్యూస్ పేపర్స్ లో వచ్చే వర్డే
దీని గురించి నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రతిరోజు ఎక్కడో అక్కడ మనకి అక్యూజ్డ్ అనే వర్డ్ కనిపిస్తూనే ఉంది, నిందితుడు. ఆ తర్వాత మళ్ళీ మీరు చూసినట్టయితే స్లెయిన్ రెబల్స్ అంటాం. రెబల్స్ అంటే తిరుగుబాటుదారులు అనే విషయం మనందరికీ తెలుసు. స్లెయిన్ అంటే చంపడం అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఒక మంచి వర్డ్ అయితే వచ్చింది, యాంబుష్. సో ఎప్పుడైనా కూడా దాడి జరిగినప్పుడు యాంబుష్ అనే వర్డ్ ని మనం సాధారణంగా వాడుతూ ఉంటాం. యాంబుష్ అంటే అటాక్. జనరల్ గా చాలా ప్రణాళికబద్ధంగా సీక్రెట్ గా ఎక్కడైనా దాంకుని ఎవరైనా అటాక్ చేసేటప్పుడు మనకి పేపర్లో కనిపించే వర్డ్ ఏంటంటే యాంబుష్ అనే వర్డ్ కనిపిస్తుంది. అది చాలా సహజంగా కనిపించే ఒక ఇంపార్టెంట్ వర్డ్ అని చెప్పొచ్చు. మరి ఈ ఆర్టికల్లోంచి వచ్చిన వర్డ్స్ మనకని సపరేట్ గా రాసుకున్నట్టయితే రివిజన్ చేసుకున్నట్టు అవుతుంది. రివిజన్ చేసుకుంటేనే వర్డ్స్ ఇప్పుడు కూడా మనకి బాగా గుర్తుంటాయి. అసర్టైన్ అనే మంచి వర్డ్ అయితే వచ్చింది. అసర్టైన్ అంటే వెల్లడించడం లేదా నిర్ధారించడం అంటాము. స్లెయిన్ అంటే చంపడం అనే వర్డ్ మనకు వచ్చింది. అలాగే మనకి రెబల్ అనే వర్డ్ తెలిసినా కూడా ఒకసారి కొంతమంది రాసుకోవచ్చు. తిరగబడ్డాన్ని మనం ఏమంటామంటే తిరుగుబాటుదారులు రెబల్ అంటాం. అలాగే ఏదైనా ఒక దాడి జరిగినప్పుడు మనకు ఉండే వర్డ్ ఏంటి అంటే అంబుష్ అనే వర్డ్. దాడి జరిగినప్పుడు, అటాక్ జరిగినప్పుడు అంబుష్ అనే వర్డ్ వస్తుంది. అక్యూజ్డ్ అనే వర్డ్ రోజు మనకి పేపర్లో వస్తూ ఉంటుంది. ఎవరైతే ముఖ్య నిందితులు ఉంటారో అక్యూజ్డ్ అనే వర్డ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక రెగ్యులర్ గా మనకు వచ్చే వర్డే పర్సనల్ అనే వర్డ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. PERSONNEL, పర్సనల్ అనే వర్డ్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎన్కౌంటర్ గురించి నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, మనందరికీ కూడా బాగా పరిచయం ఉన్న వర్డే. అయినా కూడా ఇన్ కేసు ఈ వీడియో చూస్తున్న ఆస్పిరెంట్స్ లో ఎవరికైనా కూడా తెలియకుండా ఉంటే వాళ్ళు అది కూడా ఒక సపరేట్ వొకాబులరీగానే రాసుకోవచ్చు. ఇక్కడ ఇదే పేజ్ నెంబర్ 1 లోకి మనం చూస్తే రైట్ సైడ్ ఒక హెడ్లైన్స్ తో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది చూడండి. ఇది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చిన ఈ ఆర్టికల్లో మనం హెడ్లైన్స్ దగ్గర నుంచి కూడా చూసినట్టయితే అస్సాం రైఫిల్స్ ఆఫీసర్ ఫ్యామిలీ కిల్డ్ ఇన్ మణిపూర్ అంబుష్. ఒక ఆఫీసర్ చనిపోయారు, ఆయన్ని ఎవరో చంపారు మణిపూర్ అంబుష్ లో. ఇప్పుడే చెప్పాను, మళ్ళీ వచ్చింది అంబుష్ అనే వర్డ్. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అంబుష్ అనే వర్డ్ ఎంత ఇంపార్టెంట్. దాడి జరిగినప్పుడు, ఎప్పుడైనా కూడా రహస్య దాడి జరిగినప్పుడు మన అంబుష్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఇదే ఆర్టికల్ కానీ మనం లోపలికి వెళ్ళినట్టయితే ఇందులో ఉన్న వొకాబులరీని మనం కానీ సపరేట్ గా రాసుకున్నట్టయితే ఒకసారి ఆర్టికల్ చదువుతాము. ద కమాండింగ్ ఆఫీసర్ ఆఫ్ 46 అస్సాం రైఫిల్స్ అని చెప్పేసి వాళ్ళ గురించి చెప్తూ పర్సనల్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది. వారు కిల్డ్ ఇన్ అన్ అంబుష్, అంబుష్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది. ది ఆఫీసర్స్ కాన్వాయ్ వాజ్ అటాక్డ్ విత్ అని చెప్పేసి దేంతో అయితే దాడి జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక ఇదే ఆర్టికల్లో మనం కానీ నెక్స్ట్ పారాగ్రాఫ్ లోకి వెళ్ళినట్టయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన పారాగ్రాఫ్ చదవండి. ఇన్ ద ఫాలోయింగ్ ఫైట్ విత్ సస్పెక్టెడ్ మిలిటెంట్స్. సస్పెక్ట్ అంటే అనుమానం, ఎవరినైతే మనం అనుమానించచ్చో సస్పెక్టెడ్ మిలిటెంట్స్ అంటాము. వాళ్ళ గురించి చెప్తూ హిజ్ వైఫ్ అండ్ 6-year-old సన్ అండ్ 4 QRT పర్సనల్ లాస్ దేర్ లైఫ్. కొంతమంది చనిపోయారు. ఇక్కడ కానీ చూసినట్టయితే కొలోనల్ త్రిపాఠి హ్యాడ్ సర్వ్డ్ ఇన్ మిజోరాం. ఆయన గురించి చెప్తూ ఆయన యొక్క వివరాలు చెప్తున్నారు. ఇందులో మనం కానీ నెక్స్ట్ పారాగ్రాఫ్ లోకి వెళ్ళినట్టయితే కండమింగ్ ది అటాక్ అని చెప్పేసి వచ్చింది. కండమింగ్ ది అటాక్. అటాక్ ని కండమ్ చేయడం అంటాం, అంటే ఖండించడం అంటుంటాం, అపోజ్ చేయడం అంటాం. ఇదిగోండి హెడ్లైన్స్ ఇక్కడ కనిపించింది. PM కండమ్స్ అటాక్ అనే పదం కనిపించింది. కండమ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. పేపర్స్ లో ఎక్కువ, న్యూస్ పేపర్లు ఎక్కువ మనకి కనిపిస్తుంటుంది. అంటే దాన్ని నో అని చెప్పడం, తప్పు అని చెప్పడానికి మనం ఏమంటామంటే కండమ్స్ అంటుంటాము. అంటే ఖండించడం అనే వర్డ్ మనం అక్కడ యూజ్ చేస్తాము. ఇదే ఆర్టికల్ కానీ మనం చూసినట్టయితే పే హోమేజ్ టు ద సోల్జర్స్, ఎవరైతే చనిపోయారో. హోమేజ్ అంటే రెస్పెక్ట్ అమ్మ. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ మనం, లేదంటే వాళ్ళ ఆఖరి చూపుకి మనం వెళ్ళేటప్పుడు పే హోమేజ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. హోమేజ్ అంటే రెస్పెక్ట్ చేయడం, హోమేజ్ అంటే రెస్పెక్ట్ ఇవ్వడము. అలాగే టు దోస్ సోల్జర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హూ హ్యావ్ బీన్ మార్టర్డ్. చాలా ముఖ్యమైన వర్డ్ అని చెప్పొచ్చు ఇది. మార్టర్డ్ అనే వర్డ్ వచ్చింది. MARTYRED అనే ముఖ్యమైన వర్డ్ అయితే వచ్చింది. మార్టర్డ్ అంటే ఏంటంటే ఎవరైతే చనిపోయారో, ఎవరైతే మరణం పొందారో వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మార్టర్డ్ అంటాము. మై థాట్స్ ఆర్ విత్ బిరీవ్డ్ ఫ్యామిలీస్ అన్నారు ఆయన. బిరీవ్డ్ అనే వర్డ్ మీకు గుర్తుందో లేదో, ఎవరైతే డైలీ వొకాబులరీ సిరీస్ డైలీ చూస్తున్నారో వాళ్ళకి ఈ పదం బాగా అలవాటు అయ్యే ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ గా ఎక్కడో అక్కడ మనకి ఈ పదం రోజు కనిపిస్తూనే ఉంది. బిరీవ్డ్ అంటే చాలా బాధలో ఉన్న, చాలా బాధకి లోనైతే మనం బిరీవ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటాం. అంతే కదా, ఇప్పుడు ఎవరైతే ఇందులో చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాధలో ఉంటారు, దుఃఖంలో ఉంటారు. వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మనం బిరీవ్డ్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాము. ఇదిగోండి కోవర్డ్లీ అటాక్. కోవర్డ్లీ అంటే పిరికితనం అంటాం కదా, కోవర్డ్లీ అటాక్ అంటాం.
జనరల్ గా ఏంటంటే కోవర్డ్లీలో డిఎల్వై ఉంది, అది యాడ్వర్బ్ అనుకుంటారు కొంతమంది, కానీ యాడ్జెక్టివ్ అది. సో కోవర్డ్ అంటే పిరికితనం, కోవర్డ్లీ అంటే పిరికితనం. పిరికితనంతో కూడిన ఈ అటాక్ అని చెప్పేసి చెప్తూ మళ్ళీ ఇక్కడ కండమబుల్ అనే వర్డ్ వచ్చింది, అంటే దీన్ని ఖండిస్తున్నాము, ఖండించదగ్గ, ఖండించదగ్గ అంటాము. ఇక మై కండోలెన్సెస్ అనే వర్డ్ కూడా మనందరికీ పరిచయం ఉన్న వర్డ్ అయినప్పటికీ కూడా ఎవరికైనా ఈ వర్డ్ కానీ తెలియకపోతే మీరు రన్నింగ్ నోట్స్ లో వొకాబులరీ బుక్ లో రాసేసుకోవచ్చు. కండోలెన్సెస్ అంటే మనం అంటుంటాం కదా, మై డీపెస్ట్ కండోలెన్సెస్ అంటాము, ప్రగాఢ సానుభూతి అంటూ ఉంటాము. అదే విధంగా బిరీవ్డ్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది, చూసారా, బిరీవ్డ్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది, కండోలెన్సెస్ వచ్చింది, బిరీవ్డ్ అనే వర్డ్ వచ్చింది. అంతేకాకుండా ద పెర్పెట్రేటర్స్ విల్ బి బ్రాట్ టు జస్టిస్, పెర్పెట్రేటర్ అనే మంచి వర్డ్ అయితే వచ్చింది. పెర్పెట్రేటర్ అంటే ఏంటి అంటే ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే దీని వెనక ఉన్నారో వాళ్ళ గురించి మనం చెప్పేటప్పుడు పెర్పెట్రేటర్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తాము. ఎవరైతే దీని వెనక ఉన్నారో దాని గురించి చెప్పేటప్పుడు మనం పెర్పెట్రేటర్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. పెర్పెట్రేటర్ అంటే ఏంటంటే ఎవరైతే దీని వెనక ఉన్నారో ఆ దుండగులు అని మనం చెప్పొచ్చు. ఇలా మనకి ఆర్టికల్లో మంచి వర్డ్ అయితే వచ్చింది. ఇక తర్వాత పారాగ్రాఫ్ లో కూడా చూస్తే ఇవే వర్డ్స్ కొంతవరకు రిపీట్ అయ్యాయని చెప్పొచ్చు. ఇదిగోండి, ఖండం అంటే ఖండించడం, కోవర్డ్లీ అంటే పిరికితనం. ఇలా మనకి ఈ ఆర్టికల్లో మంచి ఇంపార్టెంట్ వొకాబులరీ అయితే వచ్చాయి. మరి ఒకసారి మనం నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్లే ముందు ఈ ఆర్టికల్లో ఏవైతే వర్డ్స్ వచ్చాయో అవి మనం ఒక్కసారి రాసేసుకుంటే బెటర్ కదా. ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒకటి మీకు తెలుసు, ఎన్ని వర్డ్స్ చదివేమని కాదు, గుర్తు పెట్టుకునేలాగా ఎన్ని వర్డ్స్ చదివేమన్నది చాలా అవసరం. సో మనకి ఈ ఆర్టికల్లో దాడి జరిగిందన్న విషయం అర్థమైంది. దాడికి చెప్పేటప్పుడు మనం అంబుష్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాము. ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా దుఃఖంలో ఉంటారు, దాని గురించి మనం చెప్పేటప్పుడు బిరీవ్డ్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. దాని గురించి మనం చెప్పేటప్పుడు బిరీవ్డ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. అలాగే వాళ్ళకు హోమేజ్ ఇస్తాం, వి పే హోమేజ్ అంటాము, అంటే హోమేజ్ అంటే రెస్పెక్ట్, వి పే హోమేజ్ అంటాం. అలాగే మరణం పొందినప్పుడు మనం యూజ్ చేసే వర్డ్ ఏంటంటే మార్టిర్డ్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. మరణం పొందినప్పుడు మార్టిర్డ్ సోల్జర్స్ అంటాం, మార్టిర్డ్ సోల్జర్స్ అంటాం. దీన్ని ఖండిస్తున్నాను అని చెప్పడానికి ఖండం అనే వర్డ్ యూజ్ చేస్తాం, అపోజ్ చేస్తున్నాను అని చెప్పడానికి మనం ఖండం అనే వర్డ్ యూజ్ చేస్తాము. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ గురించి చెప్పేటప్పుడు పెర్పిట్రేటర్స్ అంటాం, పెర్పిట్రేటర్స్ అంటాం. పెర్పిట్రేటర్స్ అంటే ఎవరైతే దీని వెనక ఉన్నారో దుండగులు, వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మనం పెర్పిట్రేటర్స్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. ప్రగాఢ సానుభూతిని మనం తెలిపేటప్పుడు కండోలెన్సెస్ అంటాం. మనందరికీ చాలా తెలిసిన వర్డ్ అయినా కూడా తెలియని ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, వొకాబులరీ ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు చక్కగా మీ రన్నింగ్ నోట్స్ లో వీడియో పాజ్ చేసుకుని ఈ ఆర్టికల్ నుంచి వచ్చిన వర్డ్స్ చాలా నీట్ గా రాసుకోవచ్చు. ఎప్పుడు కూడా వొకాబులరీకి కంగారు ఉండకూడదు, అగ్రెషన్ ఉండకూడదు, పేషెన్స్ ఉండాలి, ఫోకస్ ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్పానంటే చాలా మంది వర్డ్స్ చదివేటప్పుడు ఎక్కువ వర్డ్స్ చదివేద్దామన్న అగ్రెషన్ లో ఉంటారు, అవసరం లేదు. రోజుకి ఒక 20-30 వర్డ్స్ చదువుకోండి సరిపోతుంది. 2-3 months తర్వాత చూసుకున్నట్టయితే 1000 వర్డ్స్ పైగానే మనం క్రాస్ చేయగలము. దానివల్ల మనకి ఏమవుతుందంటే తెలియకుండా ఈజీగా వొకాబులరీ అనేది మనకి వస్తుంది. అంతేకాకుండా ఇదే పేజ్ నెంబర్ 1 లో కానీ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, జస్ట్ ఒక స్మాల్ ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్లో జస్ట్ నేను ఒక్క వర్డ్ కోసమే నేను ఈ ఆర్టికల్ ని చూస్ చేసుకోవడం జరిగింది. ఈ ఆర్టికల్ ఎక్కువ వొకాబులరీ లేవనే చెప్పొచ్చు. ఇదిగోండి, కాశ్మీరీస్ నౌ షేర్ ఇంటెల్ ఆన్ టెర్రరిస్ట్ అని చెప్తూ ద పీపుల్ ఇన్ కాశ్మీర్ ఆర్ నౌ సేయింగ్ దట్ దే విల్ లించ్ టెర్రరిస్ట్స్. కాశ్మీర్ లో ఉన్న పీపుల్ చెప్తున్నారంట, మేము టెర్రరిస్టుల్ని లించ్ చేస్తాము అని వాళ్ళు చెప్తున్నారట. లించ్ అంటే ఏంటంటే కిల్ అమ్మ, వాళ్ళని చంపుతాము, టెర్రరిస్టులను మేము చంపుతాము అని జనాలే చెప్తున్నారు. అలా చెప్పడం ఒక మంచి పరిణామం అని ఈ ఆర్టికల్ రాశారు. సో లించ్ అనే వర్డ్ తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ లించ్ అనే వర్డ్ రాసుకోవచ్చు, మంచి వర్డ్ అని చెప్పొచ్చు. ఇక మనం కానీ పేజ్ నెంబర్ 2 లోకి వెళ్ళినట్టయితే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్లో మనకి కొన్ని పదాలు దొరికాయి, కొన్ని వర్డ్స్ దొరికాయి. పేజ్ నెంబర్ 2 లో చూడండి, హెడ్ లైన్స్ లో ఏమన్నారంటే 4-year old girls మర్డర్ కేస్ క్రాక్డ్, మదర్ పారామోర్ హెల్డ్. సో 4 ఏళ్ల ఒక గర్ల్ ని మర్డర్ చేయడం జరిగిందట. ఆ కేస్ ని సాల్వ్ చేశారు, క్రాక్డ్ అంటే సాల్వ్ చేశారు. మదర్ ని పట్టుకున్నారు, అలాగే పారామౌర్ ని పట్టుకున్నారు. పారామౌర్ అంటే చూడండి PARAMOUR అంటాము. సో PARAMOUR ఇది ఒక మంచి వర్డ్ అని చెప్పొచ్చు. పారామౌర్ అంటే జనరల్ గా ఎలా చెప్తామంటే ఎవరితో అయితే మనకి ఇల్లీగల్ సెక్షువల్ రిలేషన్ ఉందో ఆ పర్సన్ గురించి చెప్పేటప్పుడు పారామౌర్ అంటాం. అంటే ఎవరితో అయితే మనకి సెక్షువల్ రిలేషన్ ఉందో, ఇల్లీగల్ రిలేషన్ ఉందో ఆ పర్సన్ గురించి చెప్పేటప్పుడు పారామౌర్ గా మనం వర్డ్ ని యూజ్ చేస్తాము. ఇక్కడ కానీ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, విక్టిమ్ అపోజ్డ్ హెర్ మదర్స్ రిలేషన్షిప్, రిఫ్యూజ్ టు సీక్ ఆర్మ్స్. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల్ని మనం ఎప్పుడు కూడా విక్టిమ్ అంటాము.
ఆ బాధితులు మదర్ యొక్క రిలేషన్ ని అపోజ్ చేశారు, అంటే మదర్ యొక్క ఆ సంబంధాన్ని ఖండిస్తూ వ్యతిరేకించారు. రిఫ్యూజ్ అంటే కూడా నిరాకరించడం. టు సీక్ అంటే పొందడం, సీక్ అంటే పొందడం. ఆర్మ్స్, ALMS, ఆర్మ్స్ అంటే సహాయం. ఎటువంటి సహాయ సహకారాన్ని కూడా మనం, ఎటువంటి ఎంకరేజ్మెంట్ ని, సపోర్ట్ ని కూడా చెప్పడానికి ఆర్మ్స్ అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాం. అది మంచి వర్డ్ గానే మనం దాన్ని నోట్ చేసుకోవచ్చు. ఇదే ఆర్టికల్లో మనం కానీ చూసినట్టయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్ కనిపించింది చూడండి. పంజాగుట్ట పోలీస్ ఆన్ సాటర్డే సాల్వ్డ్ ద మర్డర్ మిస్టరీ ఆఫ్ ఎ 4-year-old గర్ల్ హూ వాస్ ఫౌండ్ డెడ్ ఎట్ ద్వారకాపురి కాలనీ. రైట్. ఇదే ఆర్టికల్లో మనం చూసినట్టయితే అకార్డింగ్ టు ద పోలీస్ అని చెప్తూ ఆ వివరాలు చెప్తున్నారు. ఆ వివరాలు చెప్తున్నప్పుడు మళ్ళీ మీరు చూస్తే ఆర్మ్స్ అనే వర్డ్ వచ్చింది. ఆర్మ్స్ అనే వర్డ్ వచ్చింది అంటే సహాయ సహకారాలు, అలాగే సపోర్ట్ అంటాము. అంతేకాకుండా పారామౌర్ అనే వర్డ్ వచ్చింది. పారామౌర్ అనే వర్డ్ వచ్చింది. ఇది కూడా మంచి వర్డ్ గానే మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇదే ఆర్టికల్ కానీ మనం కంటిన్యూ చేసినట్టయితే 3rd paragraph లో ఆన్ నవంబర్ 3 while they were in Bangalore the duo అంటే ఇద్దరు, వాళ్ళిద్దరు గురించి చెప్పేటప్పుడు డ్యూ అంటాము. థ్రాష్డ్ అంటే గట్టిగా కొట్టడం, కర్రతో కానీ గట్టిగా కొట్టినట్టయితే థ్రాష్డ్ అంటాము. థ్రాష్డ్ అంటే హిట్ హార్డ్ అంటాము. థ్రాష్డ్ ద డిసీజ్. రోజు మనకి న్యూస్ పేపర్లో ఎక్కడో ఒక చోట ఈ డిసీజ్ అనే వర్డ్ కనిపిస్తూనే ఉంది. డిసీజ్ అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మనం యూజ్ చేసే వొకాబులరీ ఏంటి అంటే డిసీజ్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తాం. సో థ్రాష్డ్ ద డిసీజ్. థ్రాష్డ్ అంటే కొట్టడం, డిసీజ్ అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఆ పర్సన్ ని మనం డిసీజ్డ్ గా అంటాము. అలా ఇక్కడ చూసినట్టయితే పంచింగ్ హెర్ ఆన్ హెర్ అబ్డామిన్ అండ్ కిక్డ్ హెర్. ఇలా తనని ఎలా బాధించారో, తనని ఎలా కొట్టారో ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి ఇంపార్టెంట్ వొకాబులరీ థ్రాష్డ్, అలాగే డిసీజ్డ్, అలాగే పారామౌర్. సో ఈ ఆర్టికల్ కి సంబంధించి నేను ఏవైతే వర్డ్స్ కలెక్ట్ చేసుకున్నామో, ముఖ్యమైన వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాల్సిన అవసరం ఉందో అవి నేను సపరేట్ గా కానీ చెప్పాలంటే ఇదిగోండి, థ్రాష్డ్ అనే వర్డ్ వచ్చింది, అలాగే డిసీజ్ అనే వర్డ్ కూడా వచ్చింది, అలాగే పారామౌర్ అనే వర్డ్ కూడా వచ్చింది. అంతేకాకుండా మనకి సహాయాన్ని లేదంటే ఎటువంటి సపోర్ట్ అయినా కోరుకునేటప్పుడు ఆర్మ్స్ అనే వర్డ్ కూడా మనం చెప్తాము. ఇవి ఇంపార్టెంట్ వొకాబులరీగా మనం స్టడీ చేసుకోవచ్చు. ఇక పేజ్ నెంబర్ 10 లో కానీ మీరు చూసినట్టయితే కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ వచ్చాయి. వాటిని నేను మీకు పరిచయం చేస్తాను చూడండి. పేజ్ నెంబర్ 10 లో కానీ మీరు చూసినట్టయితే దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ వర్డ్స్. రైట్, ఇదిగోండి మనం పేజ్ నెంబర్ 10 లో ఉన్నాము. అయితే ఈ వర్డ్ అనేది గత 2-3 రోజుల నుంచి కూడా రెగ్యులర్ గా కనిపిస్తున్న వర్డ్ గానే నేను చెప్తాను. ఆల్రెడీ గత వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఈ వర్డ్ బాగా పరిచయం ఉంటుంది. నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కేరళ బ్రేసెస్ ఫర్ హెవీ షవర్స్ టుడే అనే పదంతో కనిపించింది. బ్రేసెస్ అంటే సిద్ధపడడం అమ్మ. బ్రేసెస్ అంటే ఏంటంటే బీ ప్రిపేర్డ్ అంటాము. బ్రేసెస్ అంటే ఏంటంటే బీ ప్రిపేర్డ్ గా మనం చెప్తాము. ఇదిగోండి, పీపుల్ ఇన్ మడ్ స్లిప్ అండ్ ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఇవాక్యువేట్ అనే వర్డ్ కూడా రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంది. తరలించడం, వాళ్ళని అక్కడ ఉండకుండా వేరే చోటుకి తరలించేస్తే, ఖాళీ చేయించేస్తే ఇవాక్యువేట్ అనే వర్డ్ కనిపిస్తుంది. ఇక ప్రోన్ అనే వర్డ్ కూడా అందరికి తెలిసిన వర్డ్. ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ అంటే ఎక్కడైతే వరదలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందో ఆ ఏరియాస్ ని మనం ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ అంటాం. ఉదాహరణకి ఎక్కడైతే భూకంపం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందో అటువంటి ఏరియాని ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్ అంటాం. ఎక్కడైతే సునామీ వచ్చే అవకాశం ఉంటుందో దాన్ని సునామీ ప్రోన్ ఏరియాస్ అంటాం. లేకపోతే వాల్కెనో వచ్చే అవకాశం ఉంటే వాల్కెనో ప్రోన్ ఏరియాస్ అంటాం. ఇలా ఈ ప్రోన్ అనే పదం కోసం మనం ఈ ఆర్టికల్ చదువుకోవచ్చు. అలాగే బ్రేసెస్ అనే వర్డ్ కోసం కూడా మనం ఈ ఆర్టికల్ ని చదువుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ ఆర్టికల్లో మనకి కొన్ని మంచి వర్డ్స్ ఉన్నాయనే చెప్పొచ్చు. బట్ మై రిక్వెస్ట్ ఇస్ చక్కగా ఈ ఆర్టికల్ ని చదవండి. ఏ వర్డ్ తెలియని వర్డ్ వచ్చినా కూడా అండర్లైన్ చేసుకోవడము, వాటిని మనం సపరేట్ గా ఒక వొకాబులరీ నోట్బుక్ లో రాసుకోవడం అనే అలవాటు కానీ మనం చేసుకున్నట్టయితే వొకాబులరీ చదివేటప్పుడు కష్టపడుతున్నామని అనిపించదు. ఈజీగానే వర్డ్స్ ని మనం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. వొకాబులరీ ఎప్పుడు కూడా మనం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే పాయింట్ మనం ఫాలో అవ్వాలి. ఇదిగోండి, పెర్సిస్ట్ అనే వర్డ్ వచ్చింది. పెర్సిస్ట్ అంటే ఉండడం. పెర్సిస్ట్ అంటే ఉండడం అన్నమాట, ఉండుట. పెర్సిస్ట్ అంటే ఏంటంటే ఉండుట అంటాము, ఉండుట. ఈ పెర్సిస్ట్ అనే వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్ గానే చెప్పొచ్చు. రైట్, మరి ఈ రోజు వొకాబులరీ సెషన్ లో ఏ వర్డ్స్ అయితే మనం ముఖ్యంగా డిస్కస్ చేసుకోవడం జరిగిందో ఆ వర్డ్స్ కానీ మనం ఒకవేళ సపరేట్ చేసుకొని రాసుకోవాలి అంటే నేను ఆ వర్డ్స్ నేను సపరేట్ గా ఇక్కడ మెన్షన్ చేస్తాను. అలా మెన్షన్ చేయడం వల్ల మనకి వర్డ్స్ బాగా
గుర్తుండే అవకాశం ఉంటుంది. ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎన్ని వర్డ్స్ చదివేమని కాదు, ఎన్ని మనం గుర్తు పెట్టుకునేలాగా చదివేమన్నది ఇంపార్టెంట్. సో మనం నిర్ధారించడానికి ఒక మంచి వర్డ్ అయితే చెప్పాను. నిర్ధారించడాన్ని ఏమంటామంటే అసెర్టైన్ అంటాము. చంపడాన్ని మనం స్లెయిన్ అంటాము. చనిపోయిన పర్సన్ గురించి చెప్పేటప్పుడు మనం డిసీజ్డ్ అనే వర్డ్ వాడొచ్చు. డిసీజ్డ్ అనే వర్డ్ వాడొచ్చు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు బాధలో ఉంటారు, దుఃఖంలో ఉంటారని తెలిసినప్పుడు మనం బిరీవ్డ్ అనే వర్డ్ గా దాన్ని గుర్తు పెట్టుకోవచ్చు. అలాగే తిరుగుబాటుదారుల గురించి చెప్పేటప్పుడు మనం రెబల్స్ అనే వర్డ్ కూడా మనం గుర్తు పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మనం చెప్పుకున్న వర్డ్స్ లో చాలా చోట్ల అటాక్ జరిగింది, దాడి జరిగింది. అప్పుడు మనం అంబుష్ గా దాన్ని చెప్తాము. ఎవరైనా చనిపోయినప్పుడు మనం యూజ్ చేసే ఎక్స్ప్రెషన్ ఏంటంటే వి పే హోమేజ్ అంటాం. ఏమంటాము? వి పే హోమేజ్ అంటాము. అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు మార్టిర్డ్ అంటాము. మార్టిర్డ్ అంటాము. ఏదైనా ఒక చర్యను మనం ఖండిస్తే ఖండంగా దాన్ని చెప్తాము. ఏదైనా ఒక చర్యను ఖండిస్తే ఖండంగా చెప్తాము. ప్రగాఢ సానుభూతిని మనం తెలిపేటప్పుడు కండోలెన్సెస్ గా చెప్తాము. ప్రగాఢ సానుభూతిని తెలిపేటప్పుడు కండోలెన్సెస్ గా చెప్తాము. తప్పు చేసిన వారి గురించి చెప్పేటప్పుడు, ఎవరైతే దీని వెనక ఉన్నారో దుండగులు, వాళ్ళ గురించి చెప్పేటప్పుడు పెర్పిట్రేటర్ అనే మంచి వర్డ్ అయితే మనం యూజ్ చేసుకుంటాము. పెర్పిట్రేటర్ గా మనం దాన్ని యూజ్ చేస్తాం. చంపడానికి మనం యూజ్ చేసే ఒక మంచి వర్డ్ ఏంటి అంటే లించ్ అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాము. ఇటువంటి సహాయాన్నైనా కూడా మనం కావాలి, లేదంటే ఆ సహాయ సహకారాల గురించి చెప్పేటప్పుడు ఆర్మ్స్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తాం. గట్టిగా కానీ ఎవరినైనా మనం కొట్టినట్టయితే థ్రాష్డ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. చూసారా, మంచి వర్డ్స్ అయితే వచ్చాయి. సిద్ధపడడాన్ని మనం బీ ప్రిపేర్డ్ అనే ఒక దానికి మంచి వర్డ్ అయితే వచ్చింది. దానికి మనం బ్రేసెస్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తాం. సిద్ధపడ్డాన్ని ఏమంటామంటే బ్రేసెస్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. చూడండి, మంచి వర్డ్స్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మంచి వర్డ్స్ అయితే వచ్చాయి. బ్రేసెస్ అనే వర్డ్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలా కాకుండా ఉండడాన్ని మనం ఏమంటాము అంటే పెర్సిస్ట్ అనే వర్డ్ గా చెప్తాము. ఉండడాన్ని ఏమంటామంటే పెర్సిస్ట్ అనే వర్డ్ గా చెప్తాము. ఇలా ఎన్నో మంచి వర్డ్స్ మనం ఈ రోజు వొకాబులరీ సెషన్ లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇంకా చాలా వర్డ్స్ అయితే ఈ రోజు న్యూస్ పేపర్ లో వచ్చాయి. కానీ ఎన్ని వీలుంటే అని చెప్పడానికి మనం రెగ్యులర్ గా, ఎన్ని వీలుంటే అని చదువుకోవడానికి మనం రెగ్యులర్ గా ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. ఈ రోజు వొకాబులరీ క్లాస్ ఇంట్రెస్టింగ్ గా ఉంది అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆస్పిరెన్సీ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఈ పర్టికులర్ వొకాబులరీని బాగా ఫాలో అవుతున్నారని కూడా అనుకుంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు నేను డిస్కస్ చేసుకుంటున్న వర్డ్స్ ని రన్నింగ్ నోట్స్ గా రాసుకుంటున్నారని కూడా ఆశిస్తున్నాను. ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించి ఈ డైలీ వొకాబులరీ సిరీస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ నేను డిస్కస్ చేస్తున్న పదాలను స్టడీ చేసి పదే పదే మీరు రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కోసమైనా మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ ని కాంటాక్ట్ చేయొచ్చు. మరొకసారి చెప్తున్నాను, మీరు ఏ కోర్స్ జాయిన్ అయినా కూడా అది లైఫ్ టైం వెలిడిటీ ఉండడం వల్ల మీరు ఒకసారి కానీ కోర్స్ జాయిన్ అయినట్టయితే మీరు అనుకున్న సబ్జెక్ట్ వచ్చేదాకా కూడా మీరు చక్కగా క్లాసెస్ అనేవి వినొచ్చు. ఏ కోర్స్ కైనా కూడా లైఫ్ టైం వెలిడిటీ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్ గా ఇంగ్లీష్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే బ్యాచ్ కూడా ఉంటుంది. ఇక దాంతో పాటుగా మనకి సిసాట్ కి ఒక సపరేట్ బ్యాచ్ ఉంటుంది. అలాగే బ్యాంక్స్ కి ఒక సపరేట్ బ్యాచ్ ఉంటుంది. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేసే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కి ఒక సపరేట్ బ్యాచ్ ఉంటుంది. అలాగే నేను చెప్పినట్టు ఈ యొక్క క్యాట్ ఎగ్జామ్ కి కూడా ఒక సపరేట్ బ్యాచ్ ఉంది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కూడా, ఇలా ఎన్నో రకాల కోర్సెస్ కి సంబంధించిన గైడెన్స్ ఉంటుంది. ఎనీ డౌట్స్ యూ హ్యావ్, యూర్ వెల్కమ్ టు కాంటాక్ట్ ది ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ కి సంబంధించి November 14th హిందూ న్యూస్ పేపర్ కి సంబంధించి ముఖ్యమైన వొకాబులరీ నేను డిస్కస్ చేసే ప్రయత్నం చేశాను. ఫాలో అయ్యారని అనుకుంటున్నాను. విష్ యూ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. I will meet you in my next daily vocabulary from the Hindu newspaper. Signing off, your Shyam sir.